నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రండి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4, 16, 17 వచనాలు చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16, 17 మా 16, 17. హల్లెలూయా. 4వ అధ్యాయం 16, 17 వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది కదా నిత్య జీవం. యేసు ప్రభుని ఎందుకు మనం నమ్ముతున్నాం? ఏం కావాలి ఆయన యొద్ద నుండి మనకు అంటే నిత్య జీవం కొరకే కదా నమ్ముతున్నాం. అది కాకుండా మిగిలిన ఏదో కోసం లేదా మనం అనుకుంటున్న లేకపోతే తాత్కాలికమైన క్షయమైన వాటి కోసం గనక మన నిరీక్షణ అయితే అది వ్యర్థమే. ఎందుకంటే ఆయన ఇస్తానంటున్నది నిత్య జీవం. చెప్పండి ఈ మాట, ఆయన ఇస్తానంటున్నది నిత్య జీవం అని. ఆమెన్. దానిని ఎలా డిస్క్లోజ్ చేస్తున్నారో కొంచెం చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇంతకు ముందు వచ్చినప్పుడు ప్రభు ఇలా రాలా. ఎప్పుడు మరియ గర్భంలోనికి వచ్చినప్పుడు ప్రభు ఇలాగ రాలేదు, చాలా సైలెంట్గా. ఎందుకు సైలెంట్గా అంటున్నానంటే ఆయన పుట్టిన విషయం పుడతారు అని మాత్రమే తెలిసింది, కానీ దూతలు వచ్చి గొర్రెలకు చెప్పితే వాళ్ళు వెళ్ళి చూశారు, జ్ఞానులకు చెప్తే వాళ్ళు చూడగలిగారు. కానీ ఆ ఊర్లోనే ఉండి లేఖనాలు ఉండి ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు వీరైతే చూడలేకపోయారు కదా. కానీ ఈ రాకడ అలా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, చూసే విధంగానే ఉంటుంది. అది నమ్మలేని వాళ్ళు సిగ్గుపడే దినం, అది ఎరుగని వారు సిగ్గుపడే దినంగా అది ఉంటుంది. రొమ్ములు కొట్టుకొని బాదుకుంటూ ఏడుస్తున్నా సరే లెక్కలు తారుమారయ్యే దినం అది. చెప్పండి, ఎటువంటి దినం అది? లెక్కలు తారుమారయ్యే దినం అది. ఎందుకంటే ఆయన అలా వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసే పని క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఎవరు మొదట లేస్తారు? ఎవరిని మొదట లేపుతారు? ఆయన యందుండి మృతులైన వారిని, అంటే చనిపోతున్నారు. కానీ ఎవరు ఆయనలో ఉండి చనిపోతున్నారో వారిని లేపుతారట. అండ్ నిరీక్షణ పుట్టించే మాట, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశం మండలంనకు మేఘముల మీద కొనిపోబడుదుము. మరి భూమి మీద ఇంకా చనిపోకుండా ఉన్నవారి పరిస్థితి ఏంటండి?
వారు సజీవంగానే కొనుపోబడతారట. ఆమె నేను చెప్దాం. సో ఏం చెప్తున్నారు? కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకడినొకడు ఆదరించుకొనుడి. ప్రభు అంత్యదినమున నేను లేపుతాను అని చెప్తున్న మాట సాధారణమైన మాట కాదు, అది ఆయన చిత్తానుసారమైన మాట. ఇప్పుడు రండి, ఇవి ఆధారంగా పెట్టుకుందాం. ఈ మాటలను యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు గురించి చెప్తున్న సందర్భం చూడండి. నువ్వు దేవుని కుమారుడువా అని అడిగి కొడుతున్న సమయం ఆయన ఎలా రాబోతున్నారో చెప్పారు. మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు అని. నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అని ప్రధాన యాజకుడు శోధిస్తున్న సమయం అండి అది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాటే చూడండి. 64వ వచనం, 26 మత్తయి 64 వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఆమేన్. సో ఆకాశ మేఘారూఢుడై అయినా వస్తారు అంతే చెప్పారు. కానీ తర్వాత ఏం చేస్తారు అంటే, ఇదిగో ఫస్ట్ ఏంటి, క్రీస్తు నందుండి మృతులైన వారిని లేపుతారు. ఆమేనని చెప్తాం. సజీవంగా ఉన్న మనలను ఆయన మేఘముల మీదకి అలాగనే తీసుకుని వెళ్ళిపోతారట. అండ్ ఈ మాటలు చెప్పుకుంటూ ఒకరినొకరు ఆదరించుకోవాలట. ఆమేన్. ఇప్పుడు చూడండి, వీటిని అలా మైండ్లో పెట్టుకుని కొన్ని ఏరియాల్లోనికి వెళ్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం నేను చెప్తాను చూడండి. 39వ వచనం చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఆమేన్. అంటే తండ్రి అయిన దేవుడు ముందుగానే నిర్ణయించి, ఇది నేను నీకు ఇస్తున్న భాగం అని కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వారిలో దేనిని పోగొట్టుకోకుండా అంత్య దినమున లేపడమే అర్థం, నిత్య జీవం అనుగ్రహించడమే దేవుని చిత్తం. ఇంకో మాటలో చెప్పాలంటే పంపిన వాని చిత్తం. ఆ చిత్తం ఎరిగిన యేసయ్య ఇంకొంచెం ఓపెన్గా చెప్తున్నారు చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆయన నేను ఇస్తానంటున్న నిత్య జీవం, అంత్య దినమున వానిని లేపుతా అనే మాటలో ఉంది. ప్రధాన దూత శబ్దముతో, ఇంకొక మాటలో చెప్పాలంటే మేఘారూఢుడై వస్తున్న సమయం. ఆయన ఊరికనే ఏమి రారు, మేఘముల మీద రావడం సత్యం, ప్రధాన దూత శబ్దంతో రావడం సత్యం, బూర శబ్దంతో రావడం సత్యం. అలాంటి సమయం ఆయన మనుషులందరినీ కాదండి, ఎవరిని, క్రీస్తునందుండి మృతులైన వారిని మొదట లేపుతారట. ఇంకా చూడండి 41 నుంచి చూడండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా,
ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చున్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనిరి. అభ్యంతరపడుతున్న వారు పడని, ఆలోచనలు ఆగిపోతున్న వారు ఆగిపోని, నువ్వైతే ఆయన మాట నమ్ము. ఎలా కదులు, ఆయన చెప్తున్న దాన్ని కొంచెం గ్రహించి కదులు. ఆయన చెప్తున్న మాట చూడండి 43. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. దయచేసి ఆ మాటలు అండర్లైన్ చేసుకుందాం. ఏమంటున్నారు? చిత్తం ఏంటి? అంత్యదినమున వానిని లేపుతానన్న మాటయే ఆయన చిత్తం. ఎవరిని లేపుతారు? ఆయన యొద్దకు వచ్చు వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన లేపుతారు. ఎవరు విశ్వాసం ఉంచగలరు? ఎవరు ఆయన యందు నిలిచి ఉండగలరు అంటే, తండ్రి ఆకర్షించిన వారిని మాత్రమే, తండ్రి అప్పగించిన వారిని మాత్రమే, తండ్రి ఏర్పరిచిన వారు మాత్రమే. ఎంతమందికి అర్థమైంది? అంటే తండ్రి అనుగ్రహం లేకుండా ఎవ్వరూ ఆయన యొద్దకు రాలేరండి. ఎవ్వరు రాలేరు. ఒక కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు వారి పేర్లు రిజిస్టర్ అవ్వకుండా ఎవరైనా కనీసం కౌన్సిలింగ్లోకి వెళ్ళగలరా? చెప్పండి. వెళ్ళలేరు. నీ పేరు లేదు, బయటికి పోమ్మంటాడు. అవునా? లేదు, నా పేరు పలానా, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను వస్తా అంటే రానిస్తారండి? లేదు. ఈ లోకంలోనే అలా ఉంటే మరి పరలోకం యొక్క నీతి ప్రకారం ఇంకెలా ఉంటుంది? ఇంతకీ విషయం ఏంటంటే, ఏమిటి నిత్య జీవం? నిత్య జీవం అంటే ఏమిటి? రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడైన నన్నును, లేకపోతే నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఏంటి? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవంలోనికి ఆకర్షించబడిన వాడు అంత్య దినమున లేపబడతాడు. అంత్య దినమున ఎప్పుడు లేపబడతాడు? ఆయన మేఘారూఢుడై ప్రధాన దూత శబ్దముతోనూ బూర శబ్దముతోనూ ఆయన దిగి వచ్చిన సమయం వాడు లేపబడతాడు. అదే నిత్య జీవం. అవునా? అవునా కదా? చెప్పాలి. ఇప్పుడు రండి వెళ్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, లేదా 7-8 కలిపి చదువుదాం. ప్రియులారా, మనము ఒక్కడినొక్కడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఈ కనెక్షన్ అర్థమైందా? మేఘారూఢుడై వచ్చుట అంటే అంత్యదినం. ఆయన వస్తానన్నప్పుడు ఏం చేస్తారు? ఆయన యందు ఉన్న వారిని లేపుతారు. ఆయన ఎవరిని లేపుతారు? ఆయనను ఎరిగిన వారిని లేపుతారు. ఆయనను ఎరగడం అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండడం. ప్లీజ్ ఈ కనెక్షన్ అర్థం చేసుకుందాం. మనం ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నాం. మన ఫీలింగ్ ఇలా ఉండొచ్చు, నేను దేవుడిని ఒక్కడినే ప్రేమిస్తానండి, ఇంకెవ్వరిని ప్రేమించాను, మనుషులతో నాకు సంబంధం లేదు, నేను ప్రేమించను అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్న సూటి అయిన మాట ఏంటో తెలుసా?
ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడట. ఎవరు ఆయనని ఎరిగి ఉంటారో వారేనండి నిత్య జీవం కలిగిన వారు. అర్థం, ప్రేమ కలిగి ఉంటేనే ఆయనను ఎరిగిన వాడు అని అర్థం. ఆయన నుండి వస్తున్న ప్రేమ లేని సమయం వాడు దేవుని ఎరుగలేదని అర్థం. ఇంకొక మాట ఆయన అడుగుతున్నారు సూటిగా, ఆ మాట కూడా చూసుకుందాం రండి. 20వ వచనం, ఇదే అధ్యాయం 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇంకా తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఫుట్ నోట్లో చూడండి, ఎట్లు ప్రేమింపగలడు? అర్థం, తాను చూస్తున్న సహోదరుని ప్రేమించలేనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? నేనేమంటున్నానంటే, తండ్రి ఆకర్షించిన వారు, తండ్రి చేత ఎరుగబడిన వారు, తండ్రి చేత ఎంపిక చేయబడిన వారు మాత్రమే ఈ ప్రేమ కలిగి ఉండగలరు. ఆమెన్. తండ్రి చేత ఆకర్షింపబడిన వారు, తండ్రి చేత ముద్రింపబడిన వారు, తండ్రి చేత ఎంపిక చేయబడిన వారు తండ్రి అనుగ్రహించు ప్రేమను కలిగి ఉంటారు. అందుకే దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని మూలంగా పుట్టిన ఇంకొక సిబ్లింగ్ని గుర్తుపట్టగలరు. ఏమండి, యేసుక్రీస్తు నిమిత్తం శత్రువులుగా ఉన్న ఇద్దరు కలుసుకోలేదా? శత్రుత్వంలో సహోదరులుగా కలుసుకున్నారు. ఎవరు? మనం ధ్యానించాం. పిలాతు, హేరోదు. పిలాతు, హేరోదు. చెప్పండి అమ్మా. పిలాతు, హేరోదు శత్రుత్వంలో కలుసుకున్నారు, సహోదరులుగా గుర్తుపట్టుకున్నారు. అర్థమైందా? అలాగైతే తండ్రి మూలంగా పుట్టిన నీ ఇంకొక సహోదరుని నువ్వు గుర్తుపట్టలేవా? దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రేమ, ఆ ప్రేమను బట్టి నీ మరి ఒక సహోదరుని నువ్వు గుర్తుపట్టగలవు. నువ్వు ఖచ్చితంగా ప్రేమలో నిలిచి ఉండగలవు. ఎవరైతే సహోదరుని ప్రేమించలేకపోతున్నారో వారు దేవుణ్ణి కూడా ప్రేమించట్లేదని అర్థం. వారు దేవుని ఎరుగలేదని అర్థం. ఎవరు దేవునిని ఎరుగలేదో, ఎవరు కుమారుడైన యేసయ్యని ఎరుగలేదో వారిలో నిత్య జీవం ఉండదు. నిత్య జీవం ఎవరిలో లేదో వారిని అంత్య దినమున మన ప్రభు లేపరు. మృతులను మృతుల లోకమును కూడా దేవుడు అగ్నిగుండంలో, మండే అగ్నిగుండంలో పడవేయబోతున్నారు కదా. మరణమును మృతుల లోకమును, చెప్పండి దేన్ని? కనీసం మరణించి మృతుల్లోకంలో నెమ్మదిగా ఉందాం అనుకుంటున్నా. లేదు, ఆ నెమ్మది లేని స్థలం, ఆ వేదన పొందే స్థలం ఉన్న మృతుల లోకాన్ని కూడా తీసుకుని వెళ్ళి మండే అగ్నిగుండంలో పడవేస్తారంటే అది ఇంకెంత భయంకరమైన విషయం. నేనేమంటున్నా తెలుసా? నరకాన్ని చూసి భయపడి యేసే దగ్గరికి రాకు. చెప్పండి అన్నమాట. నరకాన్ని చూసి భయపడి యేసయ్య వద్దకు రాకు, నిలిచి ఉండలేవు. యేసయ్యని నిజముగా ఎరిగి ఉండుటకు ఆయన వద్ద నిలిచి ఉండు. నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా, నీలో విశేషమైన ప్రేమ ఉంటుంది.
ఇది తండ్రి యొద్ద నుండి పంపబడిన ప్రేమ అయి ఉంటుంది. తండ్రి లోకంని ఎలా ప్రేమించారో తెలుసా? లోకం కొరకు తన కుమారుని పంపించి తన కుమారుని ప్రాణమును అర్పించేంత ప్రేమ కలిగి ఉన్నారండి. మన లోపలికి ఆయన అట్టి ప్రేమను పంపిస్తే స్వార్థం అనేది మొట్టమొదటిగా వెళ్ళిపోతుంది. చెప్పండి, ఏం వెళ్ళిపోతుంది? మనం 2 ప్రేమలను నిన్నటి దినాన్ని చూసాం. ఒకటి లోకంలో చలామణి అవుతున్న ప్రేమ. చెప్పండి, ఏంటి? దాని మూలం ఏంటి? కామాతురత. దాని మూలం ఏంటి? కామాతురత. కానీ దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రేమ వ్యత్యాసమైన ప్రేమ. ఆయన ఆజ్ఞలను పాటించే ప్రేమ, ఆయన కట్టడల్లో నిలిచి ఉండే ప్రేమ, ఆయనను బట్టి కదిలే ప్రేమ అండి అది. ఇది చాలా ఈ లోకానికి సంబంధించింది కానే కాదు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నానన్నా, నువ్వు దేవుని ఎరిగి ఉన్నానన్నా, నాకు ఆయన తెలుసు అని చెప్పాలన్నా, ప్రేమ కలిగిన వాడే ఆ మాట చెప్పగలడు, చెప్పే అధికారం ఉంది. లేదా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధానికి జనకుడైన వాడు నీ తండ్రి. ఇది ఎలా ఉండగా దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు. 12వ వచనం చదువుకుందాం. ఇదే అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. ఎవరు దేవుని కుమారుని అంగీకరించగలరు? దేవుని అనుగ్రహం ఉన్న వాళ్ళే, తండ్రి ఆకర్షించిన వారే. ఇంకా చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా 18వ వచనానికి వెళ్ళిపోదాం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. రెండండి. అయితే దేవునిలో లేకపోతే దుష్టునిలో. దట్స్ ఆల్. మధ్యలో తిరిగే బ్యాచ్ లేదు. చెప్పండి, మధ్యలో ఇంకో బ్యాచ్ లేదని చెప్పండి. అంతే. అయితే నువ్వు దేవుని సంబంధివి లేదా దుష్టుని సంబంధివి, అంతే. నేను దేవునిలోనే దుష్టునిలోని, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ, ఒక్కాలు అక్కడ ఒక్కాలు ఇక్కడ. లేదు నాన్న సారీ. పక్కవారితో చెప్పండి, లేదు నాన్న సారీ అని. ఎందుకు? 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకటి దుష్టుని సంబంధి బ్యాచ్, 2 దేవుని సంబంధి బ్యాచ్. అంతే. అర్థమైందా? నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు లోకల్లో ఉండు, దేవుని సంబంధిగా ఉండొచ్చు. నువ్వు దేవునిలో ఉన్నానని సంఘములో ఉండు, నువ్వు దుష్టుని సంబంధి బ్యాచ్గా కూడా ఉండొచ్చు. అందుకే అంటుండా లెక్కలు తారుమారయ్యే సమయం అని. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. ఇప్పుడు చెప్పండి, నిజంగా యేసయ్యను ఎరిగి ఉన్నామని చెప్తే
ప్రేమ లేకుండా ఉండుట సాధ్యమా? అది ఈ లోకం చెప్తున్న ప్రేమయా? కాదు అని చెప్దాం. స్త్రీ అని పురుషుడని భేదం లేదండి. ఇది అందరి కోసం చెప్తున్న మాట. ఇది ఓన్లీ స్త్రీలకు సంబంధించిందా చెప్పండి? పోనీ ఇది ఓన్లీ పురుషులకు సంబంధించిందా వాక్యం? కాదు, మనుష్యుల కోసం అని చెప్పండి. నువ్వు మనిషి అయితే ఇది వినాల్సిందే, ఇది సత్యం. ఇంకా కామాతురత్వం నాకు ఆస్పాదం చేస్తూ ఆపాదిస్తూ దుష్టుని యొద్ద నుండి వస్తున్న ఆలోచనలు దీనిలో ఆపాదించద్దు. ఒకరినొకరు ప్రేమించడం అంటే అది కాదు. అంత్యదినమున ప్రభు లేపకపోతే, నిత్య జీవం దొరకకపోతే యుగ యుగాలు రాత్రింపగళ్ళు భయంకరమైన నరకం చూడాల. భూమి మీద ఉన్న ఈ కొద్ది సమయం కొంచెం ఆయన ప్రేమలో ఉండడం కష్టమా? ఆయన ప్రేమను బట్టి భరించడం కష్టమా? ఆయన ప్రేమను బట్టి తట్టుకోవడం కష్టమా? నీ సహోదరుని నువ్వు భరించలేకపోతున్నావే, ఓరవలేకపోతున్నావే, కష్టమా? నీ సహోదరుని అర్థం, నీ సహోదరుడు అంటే సహా ఉదరం నుంచి వచ్చినవాడు సహోదరుడు. నువ్వు సత్యవంతుని గర్భంలో నుంచి వస్తే, నువ్వు సత్యవంతునిలో మూలముగా పుట్టి ఉంటే, నీకు అబద్ధము మూలముగా పుట్టినవాడు సహోదరుడు ఎలా అవుతాడు అంటున్నా నేను. సత్యవంతుని మూలంగా వచ్చిన మరొక వ్యక్తి నీకు సహోదరుడు అవ్వాలి. నువ్వు సత్యవంతుని మూలంగా వచ్చి ఉంటే సహోదరుని వెతికే పనిలో ఉండు, వాడిని ప్రేమించే పనిలో ఉండు. నువ్వు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు వెర్రివాడు కాదుమా, మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు క్షయమైన ప్రేమను విత్తి అక్షయమైన దాన్ని కోసుకుంటానంటే సాధ్యం పడదు. కనుకనే ప్రార్థన చేసుకుందాము. ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో ఈరోజు చెక్ చేసుకుందాం. దేవుని మూలంగా పుట్టామా అంటే పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉంటాడు. అంత్యదినమున వాణిని దేవుడు లేపుతారు. రెండో విషయం, వాడు తన్ని తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వానిని ముట్టలేడు. ఇక సాకులు చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వడండి. అది ఇలా అయింది, ఇది ఇలా అయింది, అందుకనే నేను ప్రేమించలేదు, అందుకే నాకు కోపం ఉంది. నో, దుష్టుడు దరిదాపుల్లో కూడా రాకుండా దుష్ట ఆలోచనలు కానీ దుష్టుని సంబంధమైన విషయాలు కానీ దరిదాపుల్లోనికి రాకుండా తను తాను భద్రం చేసుకుంటాడు. ఎవరు? దేవుని మూలంగా పుట్టినవాడు. చెప్పండి అన్నమాట. ఈ మాట ఈరోజు మనకి హృదయాల్లో అలా నిలిచి ఉండిపోవాలి. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు, అంతే. ఈరోజు మనం నిజంగా దేవుని మూలంగా పుట్టామా? అయితే ఎవరో భద్రం చెయ్యరండి, తన్ను తాను భద్రం చేసుకుంటాడు. మనం పక్కోళ్ళ మీద తోయడానికి అవకాశం లేదు, తెలుసా?
అవ్వమ్మ చెప్పింది కదా, సర్పం నన్ను మోసపుచ్చింది కనుక నేను తిన్నాను. ఈ అవకాశం వారెవ్వరు. సర్పం నన్ను ముట్టలేకపోయాడు, సర్పం నన్ను మోసపుచ్చలేకపోయాడు. ఇదండి వారు ఇచ్చే సాక్ష్యం. ఏమంట తెలుసా, సర్పమే చెప్తాడు ఏమని, నేను వాడిని మోసపుచ్చలేకపోయాను అని. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఇచ్చారా సాక్ష్యం? ఎలా ఉంది అది? హెబ్రీ స్త్రీలు వెళ్ళి చెప్పుకున్నారా, మేము దుష్టుడు రాకముందే, చంపువారు రాకముందే మమ్మల్ని మేము భద్రం చేసుకున్నాం అని చెప్పారా? లేదు. పంపబడిన వారు చెప్తున్నారు ఏమని, వారు చురుకైన వారు, వారిని మేము ముట్టలేకపోయాం, వారిని మేము తాకలేకపోయాం, చంపలేకపోయాం. ఎలా ఉందా సాక్ష్యం? నీకంటే ముందు దుష్టుడు చెప్పుకుంటాడమ్మా, తాకలేకపోతున్నానని. దుష్టుడు వాని ముట్టడు. నేను ముట్టలేకపోతున్నానన్న విషయం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను పడగొట్టలేకపోతున్నాను, నేను ఆలోచన ఇవ్వలేకపోతున్నా, వాళ్ళల్లో ఉన్న ప్రేమను నేను తీయలేకపోతున్నాను. ఏ ఆలోచన చెప్పినా, ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత మోసపుచ్చినా వీరు ఆ ప్రేమలో నుంచి తొలగట్లేదు. ఎన్ని అబద్ధాలు చెప్పినా వీరు ఆ సత్యంలో నుంచి బయటికి రావట్లేదు. ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉండాలండి. అది నిజమైన జీవితం. అప్పుడే తండ్రి నామం పరిశుద్ధపరచబడుతుంది. ఒక్కటే, నువ్వు తండ్రిని గనక లేదా దేవుణ్ణి గనక ప్రేమిస్తున్నానంటే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావు. అబద్ధికుడి గర్భంలో నుంచి వచ్చిన వాడినే నువ్వు ప్రేమించగలుగుతున్నావు అంటే నువ్వు కూడా అబద్ధికుడి గర్భం నుంచే వచ్చి ఉన్నావు. నువ్వు భూమి మీద ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎలా కదులుతున్నావో చూస్తే నువ్వు తండ్రి వద్ద నుంచి వచ్చావా లేదా, దేవుని మూలంగా పుట్టావా లేదా అనే విషయం అర్థమైపోతుంది. ఇది సత్యం, నేనెవరు మార్చలేరు. కనుకనే మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. ఇది ఎవరినో చెక్ చేయడానికి కాదు, ఇది వ్యక్తిగతంగా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. అక్క